చందమామ కథలు. భూతాల బెడద. ఒక గ్రామంలో తల్లి కూతుళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళు ఒక గుడిసెలో ఉండేవాళ్ళు. వాళ్ళకు వేరే దిక్కు లేకపోవడం చేత తల్లి అక్కడ ఇక్కడ చాకరీ చేసి డబ్బులు తీసుకొచ్చేది. ఆ డబ్బుతో తల్లి కూతుళ్ళు ఏ పూటకు ఆ పూట గడుపుతూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా తల్లి జబ్బు పడింది. తల్లిని చూసే భారం కూతురి పైన పడింది. ఆ పిల్ల పేరు గౌరీ. ఆమె చాలా చురుకైనది. ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు. ఇప్పుడు ఆమె బయటకు వెళ్ళక తప్పింది కాదు. అందుచేత గౌరీ ఊరికి కొంచెం దూరంగా ఉన్న తోపుల్లోకి వెళ్ళి ఎండిన పుల్లలు కొమ్మలు ఏరి కట్టగట్టి తెచ్చి ఊళ్ళో అమ్మి ఆ డబ్బులతో తనకు తల్లికి జరిగిపోయేటట్లు చూడసాగింది. ఆ తోపుల అవతల అరణ్యంలో 2 భూతాలు ఉండేవి. అవి చాలా కాలం క్రితమే పిశాచ జన్మ ఎత్తాయి. ఎవరైనా మంచి వాళ్లకు మేలు చేస్తే పిశాచ జన్మ పోతుందని వాటి నమ్మకం. అందుచేత పెద్ద భూతం చిన్న భూతంతో ఈ అడవి అవతల తోపుల్లోకి ఒక చిన్న పిల్ల వచ్చి వంట చెరుకు ఏరుకుంటున్నది. నేను ఆ పిల్లకు సహాయం చేసి విమోచనం పొందుతాను అన్నది. నీకు విముక్తి కలిగితే నేను అదే పని చేస్తాను అన్నది చిన్న భూతం. పెద్ద భూతం తోపులోకి వచ్చి గౌరీ వచ్చే లోపల అక్కడ ఉన్న ఎండు పుల్లలు కొమ్మలు ఏరి ఒకచోట పోగు పెట్టింది. గౌరీ వస్తూనే ఆ పోగును చూసి నాకన్నా ముందే ఎవరో వచ్చి వీటిని ఏరి పెట్టుకున్నట్టున్నారు అనుకున్నది. ఆమె తోపులన్నీ తిరిగింది. కానీ ఎక్కడా ఒక ఎండు పుల్ల కూడా కనిపించలేదు. అందుచేత ఆమె వట్టి చేతులతోనే ఇంటికి పోయింది. ఆ రోజు వృధాగా పోయింది. ఇక పుల్లలు ఏరి డబ్బు సంపాదించడం సాధ్యం కాదని, తన మీద ఎవరో పోటీకి వచ్చారని గౌరికి అనిపించింది. అరణ్యంలోకి పోవచ్చు కానీ గౌరికి ధైర్యం చాలలేదు. ఇంకేదన్నా పని దొరుకుతుందేమోనని గ్రామంలో తిరుగుతూ ఉండగా ఒక ముసలిది తన ఇంటి బయట అరుగు మీద కూర్చొని పూలదండలు కడుతూ కనిపించింది. ఆమె పక్కన తట్టలో చాలా పూలున్నాయి. ముసలిదానికి వేళ్లు స్వాధీనంలో లేకపోవడం చేత పూలమాలలు కట్టడం ప్రయాసగా ఉండడం గౌరి గమనించింది. అవ్వా, నీకెందుకు శ్రమ? నేను నీకు మాలలు కట్టి పెడతాను. నీకు తోచినది ఇవ్వు అన్నది గౌరీ. ఏం చెయ్యను తల్లి, ఇది నా వృత్తి. వేళ్లు స్వాధీనంలో ఉండడం లేదు. నీకు చేతనైతే మాలలు కట్టి అంగడిలో అమ్మి డబ్బు తీసుకునిరా. వచ్చిన డబ్బులో 4వ వంతు నీకు ఇస్తాను అన్నది ముసలిది. ఆమె గౌరిని అరుగు మీద కూర్చోబెట్టి తన పని చూసుకునేందుకు ఇంట్లోకి వెళ్ళిపోయింది. కిందటి రోజు గౌరికి సహాయం చేయడానికి వ్యర్థ ప్రయత్నం చేసిన భూతం ఇవాళ మళ్ళీ సహాయం చేయడానికి నిశ్చయించుకున్నది. గౌరి గంపలో నుంచి ఒక్కొక్క పువ్వు తీసినప్పుడల్లా భూతం ఆ గంపలో ఒక్కొక్క పువ్వు వేస్తూ వచ్చింది. కొంతసేపు అయ్యాక ముసలిది బయటకు వచ్చి అస్తమానం కావస్తున్నది, ఇంకా మాలలు కట్టడం పూర్తి కాలేదా? గంపలో పూలు గంప నిండా అలాగే ఉన్నాయే. ఇంతసేపు ఏం చేస్తున్నావు? గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నావా అన్నది గౌరితో. చూడు అవ్వా, ఎంత పొడుగు మాల కట్టాను అంటూ గౌరి తాను కట్టిన మాలను 3 బారల నిడివిన చూపింది. కాని మరుక్షణం ఆమె గంపకేసి చూసి, అరెరే, పూలన్నీ అలాగే ఉన్నాయే, ఇదేదో దయ్యపు గంపలాగున్నదే అన్నది. నువ్వే దయ్యంలాగున్నావు. ఎవరు తల్లి నువ్వు? చేసిన సహాయం చాలే, ఇక వెళ్ళు అంటూ ముసలిది గంపలో పూలను గౌరి కట్టిన మాలను దూరంగా పారేసింది. గౌరికి సహాయం చేయడానికి పెద్ద భూతం చేసిన 2వ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. మర్నాటి నుంచి గౌరి ఇంటి వద్దనే ఉండి మట్టి బొమ్మలు చేసి వాటితో జీవించ నిశ్చయించింది. ఆమె తండ్రి జీవించి ఉండగా మట్టి బొమ్మలు చేసేవాడు. అతను పోయినాక బొమ్మల అచ్చులు మూలపడి ఉన్నాయి. గౌరి కొంత రేగడి మట్టి తెచ్చి దాన్ని తన ఇంటి ముందు తడిపి పెట్టింది. ఈసారి అరణ్యంలో ఉంటే చిన్న భూతం గౌరికి సహాయం చేద్దామనుకున్నది. అది చిలక రూపంలో జమీందారు ఇంటికి వెళ్ళి వారింటి నుంచి ఒక వజ్రాన్ని తస్కరించి తెచ్చి గౌరి తడిపి ఉంచిన మట్టిలో వేసింది. గౌరి లోపలికి వెళ్ళి బొమ్మల అచ్చుల్లో నుంచి ఏనుగు బొమ్మ చేయడానికి పనికి వచ్చేది ఏరి తెచ్చుకునే సమయంలో ఈ పని జరిగిపోయింది. తాను కలిపి పెట్టిన మట్టి ముద్దలో మణి ఉన్న సంగతి గౌరి గమనించలేదు. ఆమె ఆ మట్టితో ఏనుగు బొమ్మ తయారు చేసి అచ్చు నుంచి తీసి ఆరబెట్టింది. మర్నాడు ఉదయం దానికి రంగులు వేసి మళ్ళీ ఆరబెట్టింది.
ఆ మర్నాడు ఆమె ఆ ఏనుగు బొమ్మను జమీందారు ఇంటికి తీసుకుపోయి కొనమని వేడుకున్నది. జమీందారు పిల్లలు ఆ బొమ్మ కావాలి అన్నారు. జమీందారు దాన్ని కొని గౌరి చేతిలో 1 రూపాయి పెట్టి పంపేశాడు. అప్పటికే వజ్రం పోయిన సంగతి తెలిసి జమీందారు చాలా ఆందోళన పడుతున్నాడు. దొంగ దొరకలేదు. అందరు నౌకర్లను అన్ని ప్రదేశాలను సోదా చేశారు, కానీ లాభం లేకపోయింది. అంతలో జమీందారు పిల్లలు ఏనుగు బొమ్మతో ఆడుకుంటూ ఉండగా అది కాస్త ఎవరి చేతి నుంచో కింద పడి పగిలిపోయింది. ఆ పగిలిన ఏనుగు ముక్కలలో పోయిన వజ్రం దొరికింది. జమీందారు గౌరీని పిలిపించి ఆమెను దొంగగా నిర్ణయించడానికి ప్రయత్నించాడు. కానీ గౌరీ 2 రోజులుగా ఇల్లు కదలలేదని రుజువైనాక ఆమెకు కొంత బహుమానం ఇచ్చి పంపేశాడు. అది మొదలు గౌరీ బొమ్మలు తయారు చేయడంలో నైపుణ్యం సంపాదించి తనను తల్లిని కూడా పోషిస్తూ వచ్చింది. అరణ్యంలో ఉండే 2 భూతాలకు పిశాచ జన్మ నుంచి విముక్తి మాత్రం లభించలేదు.